మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నటువంటి ఎన్నో అంశాలలో అతి ప్రధానమైనటువంటి అంశముగా అధిక రక్తపోటు గురించి చెప్పుకోవాల్సి వస్తున్నది. ఇటీవల 2 రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో టీవీ సౌండ్ తక్కువ పెట్టమని భర్త అన్నందుకు కత్తితో పొడిచి చంపేసింది భార్య. వాళ్ళ కుటుంబ నేపథ్యము, వాళ్ళ తగువులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా హైపర్ టెన్షన్ అనబడేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి సగటు రేటు కంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది. భారతదేశంలో పురుషుల్లో 24%, స్త్రీలలో 21% ఉంటే భారతదేశం కంటే భిన్నంగా తెలంగాణలో ఎంత ఉంది చూడండి ఒకసారి. 31.4, మహిళల్లో 26.1 తెలంగాణ రాష్ట్రం. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే పురుషుల్లో 35.4% మరియు మహిళల్లో 28.7%. అంటే ఇక్కడ మంచి భార్యాభర్తల సంబంధాల మధ్య పంచాయతీ ఉన్న, సమస్యలు ఉన్న, ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటుంది. ఉద్యోగరీత్యా కానీ, డొమెస్టిక్ ఇష్యూస్ కానీ, బిజినెస్ విషయంలో కానీ, ఆఫీస్ విషయంలో కానీ, తమ దైనందిన జీవితాలలో ఉండవచ్చును. కానీ దానికి తోడుగా ఇక్కడ హైపర్ టెన్షన్ రావడం మూలన క్షణికం ఒక్క మాట అనడంతో అది సీరియస్గా పరిణామాలకు దారితీస్తుంది. రోడ్డు పైన అయితే మనము ఒక గంట ప్రయాణం డ్రైవ్ చేస్తే అక్కడ ఎదుర్కోవాల్సిన కనీసానికి 2-3 సంఘటనలు అవుతాయి. మనం సీరియస్గా రియాక్ట్ అవుతాం. 30-40 సంవత్సరాల స్నేహాన్ని కూడా ఒక్క మాటతో అతను సీరియస్గా రియాక్ట్ అయ్యి దూరం అయ్యేటువంటి పరిస్థితికి ఈ యొక్క అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ గురి చేస్తుంది. కాబట్టి ఈ సమస్యలను అధిగమించడానికి వైద్యానికి పోనక్కర్లేదు, కానీ తమంతట తాముగా ఎదుటి వారు నాకు ఎంత అవసరమో నేను వారికి అంతే అవసరం అనేబడేటువంటి ఈ యొక్క గౌరవాన్ని మనుషులు ఈ యొక్క వ్యాధి వలన, ఈ యొక్క రోగం వలన దెబ్బతింటున్నవి. మానవ సంబంధాలకు అతి పెద్ద విఘాతం కలుగుతున్నది. రోడ్డుపై అధిక పంచాయతీలు, ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఎవరికి ఒకరు తెలియకపోయినా కూడా కత్తిపోట్ల సంఘటనలు, పొడుచుకోవడాలు, చంపుకోవడాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో తమంతట తాము తమ కోపంపై తమకున్నటువంటి సమస్యలు తమకే ఉండాలి అనుకోవడం తప్పు. ఎవరి జీవితాలలో వాళ్లకు సమస్యలే ఉన్నాయి. బిల్ గేట్స్కు కూడా సమస్యలే ఉన్నాయి, నరేంద్ర మోడీకి కూడా సమస్యలే ఉన్నాయి. ప్రధానంగా మనిషి అంటేనే సమస్యల వలయం, సమస్యలో ఉంటాడు. కాబట్టి ఆ యొక్క సమస్యలను ఇతరులపై రుద్దడము కానీ, ఇతరులపై ప్రతాపం చూపెట్టడము కానీ, వాడు ఒక జిల్లా ఆఫీసర్ అయితే ఇలా ఒక పెద్ద ఆఫీసర్గా వాడు ఫీల్ అయితే తమకు తాముగా కింద ఉన్నటువంటి సబార్డినేట్స్తో మాట్లాడేటువంటి విధానాల్లో కూడా సంయమనం పాటించకుండా ఈ యొక్క అధిక రక్తపోటు వల్ల మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నాడు. వాడు కూడా దెబ్బైపోతున్నాడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో.